ఉమామహేశ్వరి అందరూ బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట. మా ఇంటి దగ్గరలోనే షాపింగ్ మాల్ పెట్టారు చిన్నగా, అది షాపింగ్ చేద్దామనేసి వెళ్తున్నాను అనమాట. అయితే ఈరోజు వర్షం పడేలా ఉంది, చాలా మేఘం పట్టేసింది. కరెక్ట్గా నేను వెళ్దామనే టైంకి ఇలా మేఘం పట్టిందనమాట. ఇంతకు ముందు నుంచి ఎండ కాసి బాగానే ఉంది, బాగా ఫుల్ మేఘం పెట్టేసింది. మరి వచ్చేటప్పుడు తడిసిపోతాము ఏంటో. మరి ఈ మాకు దగ్గరలోనే అనమాట, చాలా దగ్గరే, ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయవలసి వస్తుంది. ఆ ఎదర్లో పెట్టారనమాట. సరే ఎలా ఉందో చూద్దాము, కొంచెం బాగున్నా ఏమైనా ఉంటే కొనుక్కుని చక్కగా వచ్చేద్దామనేసి ప్రయాణం అయ్యాను. ఈవినింగ్ అయితే చూసారా, ఈ చెట్టు అయితే నేను ఇంతకుముందు వ్లాగ్లో షేర్ చేశాను కదా, అసలు ఆకులన్నీ ఒళ్ళిపోయి ఎలా ఉందో. ఇప్పుడు చూడండి ఫుల్గా ఆకులతోటి భలే ఉంది కదా. వర్షాలు పడితే ఇంక అంతే, చెట్లు చక్కగా సిగిరించేసి చాలా అందంగా ఉంటాయి కదా. ఇదిగోండి మేము వెళ్ళే దారిలో ఎలా మేఘం చూడండి ఎలా పట్టేసిందో, ఫుల్ మేఘం పట్టేసింది అనమాట. అయినా కానీ ఇంకా ప్రయాణం అయ్యాం కదా అనేసి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఈ ప్లేస్ వచ్చేసి మా పిల్లలు స్కూల్ ప్లేస్ అనమాట. ఇక్కడి నుంచి దాటుకుని ఆ ఎదర్ వరకు వెళ్తే అక్కడే పెట్టారనమాట. మా ఇంటి పక్కన వాళ్ళు గట్టే వెళ్ళారు, బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి ప్రైస్లు అని చెప్పారు. సరే అనేసి మనకు కుకింగ్కి సంబంధించి ఏమైనా తక్కువ ధరలో చక్కగా వస్తాయేమో అనేసి వెళ్తున్నాను అనమాట. కుకింగ్కి అలాగే గాజులు అటువంటివి కొనేసుకుందాం అనేసి. అయితే బయట వీడియోలు షూట్ చేయడం మాత్రం చాలా కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. నేనైతే పెద్దగా బయట వీడియోలు ఏం తీయను, ఇలాగే ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సి వస్తుందని ఇంట్లోనే చక్కగా కుకింగ్ వీడియోలు గట్రా చేస్తాను. మ్యాక్సిమం ఎక్కువ శాతం తీయాలంటే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు, వీడియోలు తీయడం ఎంత కష్టమో, దాన్ని ఎడిటింగ్ చేయడము అలాగే అప్లోడ్ చేయడము ఎంత కష్టమో, కానీ దానికి వ్యూస్ సరిగ్గా రాకపోతే. ఇదిగోండి షాపింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. గరెట్లు చూసారా, ఏదో మెడల్స్ ఏలాడదీసినట్టు ఏలాడదీశారు. ఎంత సమయం పట్టిందో ఏంటో ఇలా చేయడానికి వీళ్ళకి. ఈ వస్తువులు ఏదైనా సరే 20 రూపాయలంట, చాలా తక్కువ ధర కదా. చిన్న చిన్న వస్తువులే మనకి పెద్ద పెద్ద పనులకు ఉపయోగపడతాయి. కిచెన్ అంటే అన్నీ ఉండాలి, కిచెన్లో ఒకటి ఉండి ఒకటి లేకపోతే పని తొందరగా తేవలదు. అసలు ఈ చిన్న చిన్న వస్తువులు చాలా ఉపయోగపడతాయి, తొందరగా పని అయిపోతాయి. ఇదిగోండి నేనైతే ఈ బీరకాయల స్ట్రైనర్ ఒకటి తీసుకున్నాను, అలాగే నైఫ్లు కూడా తీసుకున్నాను అనమాట, కొంచెం బాగా చెక్కేవి. అలాగే దువ్వాన్లు కూడా తీసుకున్నాను. ఇంకా ఇవే 20 రూపీస్ అన్నమాట. కానీ ఇంకా గరిట్లు గట్ట 100 రూపాయలు అలా 50 రూపాయలు అలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ గరిట అయితే 50 రూపీస్ అంట, చాలా వెయిట్గా బాగుంది, మంచి ధరలకే ఇస్తున్నారు వీళ్ళైతే. ఈ గుంటగట్ట అయితే 100 రూపాయలంట, చాలా పొడవుగాను పెద్దగా ఉంది. నేనైతే ఈ గుంటగట్టి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఒకటి ఉందనేసి ఇంక ఊరుకున్నాను అనమాట. ఇంకా చిన్న సైజు గట్ల కోసమే వెతుకుతున్నాను నేనైతే. ఇవైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇదిగోండి మనం కేకులకి స్టాండ్లు పెట్టుకుంటాం కదా అవి, అలాగే అగరత్తులు వెలిగించుకుంటాం చూడండి, భలే ఉన్నాయి కదా. మనకి సింపుల్గా ఒకటి కొనేసుకున్నామంటే ఛానల్లో వచ్చేస్తుంది. చూడండి ఈ బాక్స్ అయితే చాలా బాగుంది, నెయ్యి గట్ట వేసుకుంటే బాగుంటుంది కదా. నేనైతే ఇక్కడ ఈ బూందీ వేసుకుంటాం కదండి, ఆ గరిటె అయితే కొన్నాను. అది 150 రూపాయలంట, చాలా వెయిట్ ఉండి చాలా బాగుంది. ఈ చెక్క స్ట్రైనర్లు కూడా తీసుకున్నాను అనమాట, చెక్క గరిటెలు. ఇదిగోండి జల్లెడైతే ఇది 60 రూపాయలంట. అలాగే ఇది మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని దోశలు వేసుకుంటాకి ఇది ఒకటి తీసుకున్నాను. కజ్జికాయలు వేసుకునే స్ట్రైనర్లు, అలాగే మనం సమోసాలు కూడా వేసుకోవచ్చు కదా వాటితోటి. ఇదిగోండి ఇది ఉల్లిపాయలు చాప్ చేసుకునేది 200 చెప్పారు. కొంచెం బేరం ఏమి ఉండదంట, చెప్పిన రేట్ అనంట. ఇదైతే పిప్పర్ వేసుకునేదంట. డబ్బా చాలా బాగుంది కదా. ఇదైతే పైపులు, తాళాలు చూడండి ఎంత ఉన్నాయో, 20 రూపీస్. ఇది చూడండి చిన్న చిన్న స్పూన్లు, ఫోర్కులు పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి కదా. గాజుల సెక్షన్కి అయితే వచ్చేసాము. గాజులు, రబ్బర్ బ్యాండ్, బొట్టు పిల్లలు కొనుక్కుందాం అనేసి. దీని పక్కనే మళ్ళీ చెప్పులు ఉన్నాయి, దాని పక్కన మళ్ళీ డ్రెస్సులు అవి పెట్టారనమాట. అన్ని రకాలు పెట్టారు, మనకి చేనేత వస్త్రాలు అవి కూడా పెట్టారు. అవి ఏమి నేను షూట్ చేయలేదు, కానీ నేను కొనుక్కునే వీటి దగ్గరికి వెళ్ళి మాత్రం షూట్ చేశాను. ఇక చూసారా ఎలా పెట్టారో నెయిల్ పాలిష్ అయితే. ఇవన్నీ పేర్చడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టిందో ఏంటో. నేనైతే పింక్ కలర్ ఒకటి తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి ధరలు అయితే.
ఇదిగోండి జడలోకి అయితే రబ్బర్ బ్యాండ్ల కోసం వచ్చానమాట. ఇక్కడైతే ఒక 2 రకాల వరకు తీసుకున్నాను. ఇవైతే నేను ఎప్పుడు వాడే డిఫరెంట్గా ఏం లేవు. ఇవైతే తలలో పెట్టుకుని అనమాట. నేను ఎప్పుడు పెట్టుకోలేదు. చాలామంది వాడతారు కానీ నేను ఎప్పుడు వాడలేదనమాట. ఇవైతే పైనుంచి చూడండి ఎలా ఏలాడదీస్తారో దండలో గట్టాను. ఇక ఇక్కడైతే జిముకీలు మంచిగా చాలా బాగున్నాయి. ఎక్కువ వెరైటీలు ఉన్నాయన్నమాట. మొత్తం వెరైటీలన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే ఇందులో ఒక రెడ్ కలర్ జుమ్కీలు నచ్చింది. అదైతే తీసాను కానీ దానికి ఏమైందంటే ఒకటి డ్యామేజ్ ఉంది. దానికోసం దాన్ని వదిలేసాను. కానీ చాలా బాగుంది. 60 రూపాయలంట. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఎన్ని రకాల జుమ్కీలు ఉన్నాయో. ఇది మోడల్ ఏదైనా కింద మాత్రం బుట్ట కంపల్సరీ అనమాట. ఇదిగోండి నేను తీసిన రెడ్ కలర్ ఇవే కంపల్సరీగా మనకి కింద బుట్ట పెడుతున్నారు. మనకి ఈ బుట్టలు అనేది పాతకాలంలో వాడేవాళ్ళం. చాలా బాగుండేది కదా. ఇప్పుడైతే మళ్ళీ ట్రెండ్ అవుతుంది బుట్టలు అయితే. ఇప్పుడు బుట్టలే ఎక్కువ కొనుక్కుంటున్నారు అందరూ. బాబు ఏంటి ఫ్రేమ్ ఫోటోలు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. మరి అవి పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా గాజుల సెక్షన్కి అయితే వచ్చేస్తానండి. ఇవిగోండి గాజులు అయితే చాలా బాగున్నాయి. 4 రకాలు తీసుకున్నాను నేనైతే. బట్టు బిళ్ళలు కూడా తీసుకున్నాను కానీ తక్కువ రేటుయే ఉన్నాయన్నమాట. మంచి రేటువి లేవు. ఎక్కువ ఈ బట్టు బిళ్ళల్ని ఎక్కువ రేటు ఉన్నాయి తీసుకుంటాను. ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా సరే బాగుంటాయి. ఒకటే బొట్టు బిళ్ళ ఉంటుంది చూడండి 10 రూపాయలు అలాగన్నమాట. అలా తీసుకుంటే మనకి ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి. గాజులు అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో కొనుక్కోవాలి కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడైతే మ్యాచింగ్స్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి సారీ మ్యాచింగ్స్కి చక్కగా తీసేసుకోవచ్చు. ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఒక కలర్ ఉంది, ఒకటి లేదు, ఒక డిజైన్ ఉంది అంటగలేదు, చాలా ఉన్నాయి. ఇవైతే నెక్లెస్లు అంట బాబోయ్ ఎంత ఉన్నాయో. పెళ్లి కూతురు పెట్టుకుని అనుకుంటండి. పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టేసారు. మేమైతే దీని రేట్ అడగలేదు కానీ బండ గాజుల దగ్గరికి వచ్చామండి. ఈ గాజులు అంటే నాకు చాలా ఇష్టము. ఒక చేతికి వాచ్ పెట్టుకుని ఒక చేతికి గాజులు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా. చిన్నతనంలో ఎక్కువగా కొనుక్కునే గాజులు ఇవే. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. వీడియో ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్సులు చూడండి ఇద్దరికి ఒకటే వేసారు, అక్క చెల్లెళ్ళు అనుకుంటా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.